ఇప్పుడు మనం విజయవాడ ఈస్ట్ నియోజకవర్గంలో ఉన్నాము, ఆంధ్రప్రదేశ్. ఇక్కడ వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా దేవినేని అవినాష్ గారు నిలబడ్డారు. ఇప్పుడు ఆయనతో మనం మాట్లాడదాం. అన్న నమస్తే అన్న. మీరు చాలా చాలా కాలం నుంచి, గడిచిన 2-3 ఏళ్ల నుంచి కూడా నిరంతరం ప్రజల్లోనే ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని మీరు వాళ్ళకి ఏం కావాలన్నది మీరు చాలా దగ్గరగా చూశారు. మీరు అంటే ఇప్పుడు కూడా ఇంకా చాలా దగ్గరగా ఉన్నారు. జస్ట్ మీరు ఇప్పుడు కూడా ప్రజల్లోంచే వచ్చారు. అసలు వాళ్ళ వేడి ఎలా ఉందంటారు? అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మరీ ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు ఓటేద్దామా, మళ్ళీ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని ఎప్పుడు బలపరుద్దామా, ఇన్ని సంవత్సరాలు అంటే 2 సంవత్సరాలు 14-19 ఎలక్షన్లో ఏదైతే ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈ 5 సంవత్సరాలు మనకు మంచి చేసిన ప్రభుత్వం, మనకి మంచి చేసిన పార్టీకి మనం ఓటేయాలని చెప్పిన ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తానికి ఈరోజు తూర్పు నియోజక ప్రజలు సిద్ధంగా ఉన్నారు. తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జరిగిన మార్పు ఇంకా బాగా అభివృద్ధి చెందాలని చెప్పిన ఒక మంచి ఆశతో ఈరోజు ప్రజానికం ఉన్నారు. అంటే మీ ప్రధాన ప్రత్యర్థి అయిన గద్దె రామ్మోహన్ 2 సార్లు వరుసగా నెగ్గారు, 3ఓసారి కూడా హ్యాట్రిక్. ఇక్కడ ప్రజలందరూ నా వైపే ఉన్నారు, చాలా ప్రజల సమస్యలతో బాధపడుతున్నారు. ఈ గడిచిన 5 కాలం కూడా చాలా దుర్భుష్టమైన కాలం గడిచింది. ఈసారి చంద్రబాబు పాలన వస్తుంది, ఖచ్చితంగా హ్యాట్రిక్ కొడతానని చెప్పి ఆయన చెప్తున్నారు. మరి మీ మీద 10 సంవత్సరాలు గద్దె రామ్మోహన్ ఎమ్మెల్యేగా ఉన్నారు, 5 సంవత్సరాలు వాళ్ళు అధికారంలో ఉన్నారు. నేను ఈ పని చేశాను, ఈ పని నా వల్ల అయిందని చెప్పుకోవడానికి ఒక్క కార్యక్రమం అయినా గద్దె రామ్మోహన్ దగ్గర ఉందా? అంటే కృష్ణానది ఒడ్డున కట్టిన రిటర్నింగ్ వాళ్ళు నేను అప్రూవల్ చేసిందే, అది నేను ఆమోదం చెప్పితేనే ఇప్పుడు వాళ్ళు కట్టారు, అది నా వల్లే జరిగిందని చెప్పి ఆయన చెప్పుకుంటారు కదా. సిగ్గుందా గద్దె రామ్మోహన్గా మాట చెప్పుకుంటున్నారంటే? సిగ్గు. సరే, ఆయనే కట్టారనుకుంటే 2019లో వరదలు ఎందుకు వచ్చినాయి? 2019లో వరదలు ఎందుకు వచ్చినాయి? మునిగిపోలేదా? అవును, చాలా నష్టం కూడా జరిగింది. 2020లో గారు వరదలు వచ్చినాయి, మునిగిపోలేదా? 2021లో మార్చి 31వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు. 2022 చివరికి 23 వరదలు వచ్చినాయి. నేను మునిగినాయా? లేదు. వాళ్ళు కట్టారు అనుకుంటే వరదలు ఎందుకు వచ్చినాయి? మేము కట్టిన తర్వాత వరదలు వచ్చినా ప్రజానికి ఎందుకు సంతోషంగా ఉన్నారు? అంటే ఈరోజు గద్దె రామ్మోహన్ ఎలా అయిపోయారంటే, 10 సంవత్సరాలు మీరు అన్నారు కదా 2 సార్లు గెలిచారని చెప్పని. 2014లో ఆ రోజు నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీకి నుంచి పోటీ చేసి 20,000 ఓట్లు వస్తాం వల్ల, అది ఎక్కువ భాగం వైఎస్ఆర్సీపీ పార్టీ ఓటింగ్ అవటం వల్ల ఆ చీలికలో గద్దె రామ్మోహన్ ఒకసారి గెలిచారు. 2019లో ఎవరైతే మా బావకుమార్ గారు ఉన్నారో, మా బావకుమార్ అంకుల్ ఉన్నారో, ఆయన అప్పుడుదా కార్పొరేటర్. అంటే ప్రజానికానికి ఒక కార్పొరేటర్ కానీ ఆ ప్రాంతం వరకే పరిచయం, కానీ ఎక్కువ మందికి తెలీదు. చివరి 15 రోజుల్లో ఆయన వస్తాం వల్ల ప్రజానికం ఎవరు గారా బావకుమార్ గారిని యాక్సెప్ట్ చేసుకోలేకపోయారు. సో దానివల్ల గద్దె రామ్మోహన్ అనే వ్యక్తి గెలిచారు. అంటే 2 సార్లు గారు అదృష్టంతో గెలిచారు. కానీ 5 సంవత్సరాలు ప్రజానికానికి సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తాం. ఎన్నో సంవత్సరాలుగా ఉన్న ఇష్యూస్, ఇళ్ల పట్టాల సమస్య కానివ్వండి, రిటైనింగ్ వాల్ ఇష్యూ కానివ్వండి, రోడ్లో కానివ్వండి, డ్రైనేజ్ అవనివ్వండి, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పూర్తి చేశాం. మేము పూర్తి చేసాం కాబట్టే 10 సంవత్సరాల ఒక వ్యక్తికి, గద్దె రామ్మోహన్కి ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ఒక అసమర్థత ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మాకు మంచి జరిగింది కాబట్టి మీకు ఎట్టి పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తామని చెప్పి ప్రజానికం చెప్తున్నారు. కరోనా కాలంలో కూడా మీరు చాలా మీ ప్రాణాలను పరంగా పెట్టి చాలా గ్రామాల్లో తిరగడం కానీ, అక్కడ వ్యాక్సిన్లు వేయించడం కానీ ఇవన్నీ చేశారు కదా. ఆ టైంలో మరి గద్దె రామ్మోహన్ ఎక్కడున్నాడు, అసలు ప్రజల్లో లేడు అని నానుడు కూడా వినబడుతుంది. దానిపై మీరేమంటారు? గద్దె రామ్మోహన్ అప్పుడు కరోనా సమయంలో ఇంట్లో ఉండి తలుపులేసి కూర్చున్నారు. నేను చెప్పింది మీరు నమ్మకండి, మీరే ఎంక్వైరీ చేయండి. కరోనా సమయంలో ఇంట్లో కేవలం 2 పని వాళ్ళని పెట్టి, ఇంకా ఎవ్వరు గారు ఇంటి దగ్గర రామాకండి, నేను అనురాధ గారు ఇద్దరమే ఉంటాం, తలుపులు గేట్లు గారు తాళాలేసి, అంటే అలాంటి నాయకుడికి మళ్ళీ గేట్లు గారు తాళాలేసి ప్రజానికం ఎంతో ఇబ్బందిగా హాస్పిటల్ అన్నో విషయంలో ఫోన్ చేస్తే ఫోన్లు ఎత్తకుండా సినిమాలు చూస్తూ, ఆ రోజు ఒక ఫోటోగ్రాఫర్ బయటకు వచ్చింది, శుభ్రంగా సోఫాలో కూర్చుంది సినిమాలు చూస్తూ
గద్దె రామ్మోహన్ గారు ఉన్నారు. ఇంకో పక్క మేము జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజానీకానికి కావాల్సిన వైద్య సదుపాయాలు కానివ్వండి, హాస్పిటల్ అరేంజ్మెంట్స్ కానివ్వండి, నెహ్రూ గారి పేరు మీద సేవా కార్యక్రమాలు ఆ రోజు చాలామంది పాపం భోజనాలు లేక ఇబ్బంది పడితే భోజనాలు సప్లై చేసాం. కోడిగుడ్లు, పౌష్టికాహారం, కోడిగుడ్లు దానివల్ల బాగుంటుందని చెప్తే నేనే దగ్గరుండి కోడిగుడ్లు అన్నీ కదా ఇంటింటికి ట్రే పంచాం. తర్వాత భోజనాలు పంచాం, మాస్కులు అందజేసాం. ఈ విధంగా కూరగాయలు ఇంటింటికి కూరగాయలు పంపించాం. ఈ విధంగా కరోనా సమయంలో ప్రజానికానికి సేవా కార్యక్రమాల పరంగా ప్రభుత్వం పరంగా అండగా ఉన్నాం కాబట్టి ఈరోజు కరోనా కాలంలో కూడా అవినాష్ మనకు అండగా ఉందని చెప్పిన పేరు మన అందరికీ వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన లాస్ట్ ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఒక్క పార్టీ నుంచి నిలబడితేనే నేను 2 సార్లు ఎమ్మెల్యే గెలిచాను, ఇప్పుడు నా వెనకాల బీజేపీ ఉంది, పవన్ కళ్యాణ్ ఉన్నాడు, జనసేన పార్టీ ఉంది, జన సైనికులు ఉన్నారు, కాబట్టి నా విజయం పక్కా అని చెప్పి ఆయన చెప్తున్నాడు కదా. మా వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ఉన్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయి. వీటన్నిటి ముందు గద్దె రామ్మోహన్ వెనకమాల ఉన్న బీజేపీయో జనసేనో లేకపోతే ఇంకేదో వచ్చే నాయకులు ఉంటే ఏంటి లాభం? వీళ్ళందరు గారు పోయినసారి ఉన్నారు, ఏమైంది? 150 స్థానాలు గెలిచాం. ఏ రోజన్నా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఉన్నారు కదా ఏంటని చెప్పి ఆలోచించారా? ఆయనే చెప్పారుగా మీరు అందరు కలిసి రండి, కావాలంటే నేను ఒక్కనే వస్తా, 170 సాధిస్తా అన్నారు. అదే ఉత్సాహంతో అదే నమ్మకంగా ధైర్యంగా మేము ముందుకెళ్తున్నాం. ఎవరున్నా వెనకమాల, ఎవరు కలిసి వచ్చినా, ఎవరు తోడు వచ్చినా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎదురులేదు. అంటే ఇప్పుడు మీరు గద్దె రామ్మోహన్కి ఇచ్చే మీరు స్ట్రాంగ్ వార్నింగ్ ఏంటంటారు? రిటర్నింగ్ వాళ్ళలో కానీ జనాల్లో మేమే ఉన్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేదు, అవినాష్ లేడు అని చెప్పి ఆయన అనే మాటకి మీరు ఏం కౌంటర్గా ఇస్తారు? మీరు నేను వార్నింగ్లు ఇవన్నీ ఏను కానీ ఒకటి రామ్మోహన్ గారికి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక్కసారి మీకు మీరే ఆత్మవిమర్శ చేసుకోండి. ఈరోజు ఏదైనా డివిజన్కి వెళ్తున్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఒక నాయకత్వంలో మేము చేసిన అభివృద్ధి ఎదురుగా ఉంటుంది. ఒక్కసారి మీరు ఆలోచించుకుని, అరే నేను ఇన్ని సంవత్సరాలు 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాను, ఒకసారి ఎంపీగా ఉన్నాను విజయవాడకి, ఒకసారి గన్నవరంలో ఎమ్మెల్యేగా ఉన్నాను, నేను చేయలేనిది నాకు 70 ఏళ్ళు, నేను చేయలేనిది ఒక 35 సంవత్సరాలు కుర్రాడు చేశారే అనే కొంత ఆత్మ విమర్శ చేసుకుంటే రాబోయే గద్దె రామ్మోహన్ ఒక శేష జీవితం. ఎందుకంటే ఆయన ఈ ఎలక్షన్తో రాజకీయాలకి గుడ్ బై, ఊరిపోబోతున్నారు, గుడ్ బై చెప్పేస్తున్నారు. మిగిలిన ఆయన రిటైర్మెంట్ ఏజ్ అంతా కూడా 5 సంవత్సరాలు అధికారం ఇస్తే నేనేమీ చేయలేకపోయాను, అధికారం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారిని అవినాష్ చూసి నేర్చుకోవాలని చెప్పిన విధంగా ఆయన ఆలోచనలు ఉండాలని చెప్పని కోరుకుంటున్నాను. ఓవరాల్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఇప్పుడు గడిచిన ఎన్నికల్లో 175 సీట్లు ఎక్కాను, 151 సీట్లు వచ్చినాయి. మరి ఇప్పుడు వైనాట్ 175 అంటున్నారు. అంటే మీరు ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఎలా ఉంది? 175 ఎక్స్పెక్ట్ చేసిన వస్తాయి. డౌటా? ఎవరికైనా డౌటా? మాకేం డౌట్ లేదు. ఈ రోజు గర ఎంతమంది విష ప్రచారం చేసిన పత్రికలు ఇన్ని అబద్ధాలు రాసినా 175 జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం ఖాయం, ఎటువంటి సందేహం లేదు. నిన్న వచ్చిన ఆర్టీవీ రిపోర్టు కొంచెం వ్యతిరేకంగా ఉంది. దాన్ని ఎక్కువ పాపులర్ చేసి వైసీపీ ప్రభుత్వం ఓడిపోతుంది, కేవలం 63 సీట్లకే పరిమితం అవుతుందని చెప్పిన రవిప్రకాష్ కామెంట్స్ మీరు ఎలా అంటారు? నేనైతే ఆర్టీవీ అన్ని చూడలేదు కానీ సార్ ఒకటండి, ఈరోజు మీరు జర్నలిస్టులు, మేము పొలిటికల్ రాజకీయ పార్టీలు ఉంటాం కాబట్టి నిరంతరం ప్రజల మధ్య ఉంటాం. మాకన్నా పెద్ద సర్వే చెప్పేవాళ్ళు ఎవరు ఉండరు. కరెక్ట్. ఎందుకంటే మీరు మీ ఆఫీసు లేకపోతే అక్కడ రిపోర్ట్ తీసుకుని కింద ఏదో గ్రౌండ్ రిపోర్ట్ మాలాంటి వాళ్ళు జరిగి ఎలా ఉందని చెప్పని ఏదో చెప్తారు, లేకపోతే శాంపిల్స్ ఏదని చెప్పని ఏదో తిరుగుతారు. కానీ 4.5 సంవత్సరాలు ప్రజల మధ్య ఇంటింటికి వెళ్ళి నీకేం వచ్చిందమ్మా, నీకేం రాలేదమ్మా, నీకు ఏం కావాలమ్మా, రోడ్డు కావాలా, ఏం కావాలమ్మా అని చెప్పని అడిగి చేసి వాళ్ళకి అందించి వాళ్ళని వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేసి వాళ్ళ ప్రాంతంలో మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసి ఇన్ని కార్యక్రమాలు చేస్తే మళ్ళీ మేము ఈరోజు ఇంటికి వెళ్తుంటే మా ఓటు మీకే అన్నప్పుడు ఇంతకన్నా పెద్ద సర్వే ఉంటుందా? ఉండదు. అంటే మీరు ప్రజల్లో క్లియర్గా ఉన్నారు కదా, కావాల్సిన ప్రజల్లో మా నియోజకవర్గం రాష్ట్ర వ్యాప్తంగా చాలా క్లియర్గా
జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని నమ్మారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తారు. అంటే ప్రధానంగా మీరు గడప గడపకి తిరుగుతున్నారు కదా, ఆ తిరుగుతున్నప్పుడు ప్రజల నుంచి వచ్చే నానుడు ఎలా ఉంది? అంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు, వాళ్ళకి ఏం కావాలి? గతంలో మాకు జన్మభూమి కమిటీల ద్వారా ఎన్నో ఇబ్బందులు పడ్డాం, ఉమ్, కానీ ఈసారి సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఎంతో సంతోషంగా ఉంది. పథకాలు నేరుగా మా బ్యాంక్ అకౌంట్ వస్తున్నాయి. మౌలిక సదుపాయాలు మేము ఏర్పరచుకున్నాం. ఇంతకన్నా మాకు ఏం కావాలని చెప్పి వాళ్ళు అనుకున్నారు. అంటే వాళ్ళకి నాకు ఈ సమస్యలు ఉన్నాయి చెప్పాం కదా, మేము గర్భగర్భ తిరిగినప్పుడు అవును. మాకు ఎన్ని ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, ఉమ్, చెప్పిన వాటిలో 90% వరకు ఈరోజు ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ చేసాం. ఉమ్. దానికి మాకు ఉపయోగపడింది, గర్భగర్భ ఉపయోగపడింది. అంటే విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం అవినాష్ అడ్డాగా మారబోతుందని చెప్పి బయట కొంతమంది అనుకుంటారు, మీరే ఉంటారు దాని గురించి? విజయవాడ ఈస్ట్ నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్డాగా రానున్న ఇంకా 34 సంవత్సరాలు ఉండబోతుంది. ప్రజానికం ఒక ఆశీర్వాదంతో, ప్రజానికం ఒక దీవెలతో మేము గెలవబోతున్నాం. అంటే ఇప్పుడు గద్దె రామ్మోహన్ నేను ఇప్పుడు గెలవబడే విజయం నాది కాదు, తెలుగుదేశం పార్టీది, సో పార్టీని చూసి నాకు ఓటేయండి అంటే, వ్యక్తిగా నాకు ఓటేయడానికి ఎవరు రెడీగా లేరు కాబట్టి పార్టీని చూసి ఓటేయండి అన్న నానుడు కూడా వస్తుంది. ఆయన నోట్ల నుంచి అన్నారు, నా గెలుపుకి నా సక్సెస్కి కారణం పార్టీయే అని చెప్పి పార్టీ మీద మొత్తం అంతా నెట్టేస్తున్నారు కదా. అంటే ఆయన ఓటమిని అంగీకరించినట్లే అంటారా? అంతే కదా, ఈరోజు ఆయన చూసి ఓట్లేరు, పార్టీని చూసి ఓట్లేసే పరిస్థితి లేదు. ఎందుకు వేయాలి? 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? పలానా కార్యక్రమం సంక్షేమం అందించారా? ఏం చేసి వాళ్ళకి ఓట్లు వేస్తారు? ఏమో వాళ్ళు ఏమన్నా ఇప్పుడు ఆయన ఏమన్నా నీట్గా ఉన్నారని చెప్పాలి, అది ఇంకేదో ఉన్నారని చెప్పాలి, నేను ఓట్లు వేస్తారా? అంటే ఆయన ఈ కామెంట్స్ వెనకాల ఆయన ఓటమిని అంగీకరించినట్లే అంటారా మీరు? మరి అంతే కదా, ఓకే. నేను ఎలాగో ఓడిపోతున్నాం కాబట్టి అది నా వల్ల కదరా బాబు, చంద్రబాబు నాయుడు వల్ల నేను చెప్పి తోసేస్తానికి రెడీగా ఉంది. అంటే ఆయన ఓటమిని అంగీకరించారు, ఎప్పుడూ అంగీకరించారు. ఓకే. ఐ విష్ ఆల్ ది బెస్ట్ అన్న. నేను మళ్ళీ మీరు మీ విజయం అయిన తర్వాత, మీరు ఎమ్మెల్యే గెలిచిన తర్వాత మీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకే ఇవ్వాలని కోరుకుంటున్నాను.